రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తారనుకున్నారు? కాంగ్రెస్ గెలుస్తుందా? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన అన్ని రెండు పథకాలు అమలు చేసింది. నెక్స్ట్ ఇంకో 2 అమలు చేస్తున్నది. దాని గురించి కాంగ్రెస్కే మేము ఓటేదలుచుకున్నాం. కాంగ్రెస్కి సమర్థిస్తాం. ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ గెలిచింది అంటారు. కేంద్రంలో ఏది వచ్చింది అంటారు? కేంద్రంలో బీజేపీ వస్తుంది. కేంద్రంలో బీజేపీ వచ్చింది. ఓకే రైట్. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుందని చెప్పారు? తెలంగాణ నుంచే కాదన్నా, సెంట్రల్ వైడ్ కూడా మనకు మోదీ సాపే రావాలన్నా. ఎందుకంటే ఇప్పుడు మన బీజేపీ వచ్చే కంటే ముందు 70 years కాంగ్రెస్ పాలించింది. ఆ 70 years లేని కూడా ఈ 10 years ఈ 2 termsలోనే చాలా ఎక్కడికంటే ఇంతకుముందు అన్ని కంట్రీస్ పక్కన ఇట్లా నిలబడాలంటే కూడా చాలా కీలకంగా చూసేవాళ్ళు. అదే ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అందరూ మోదీ పక్క నుండి ఆయనను చూసుకోవాలని చూసుకుంటున్నారు. అట్లుంది మన పొజిషన్ ఇప్పుడు మన కంట్రీ. ఎందుకంటే ఇంతకుముందు ఎకనామీ వైజ్గా చూస్తుంటే కూడా 2014 బిఫోర్ 2 trillion ఉంది, ఇప్పుడు 4 ఉంది 10 yearsలోనే. నెక్స్ట్ ఇయర్ 5 క్రాస్ అయితే అంటున్నారు. జీడిపి పరంగా కానీ ఏ పరంగా కానీ చూస్తే కూడా చాలా ముందంజలో ఉన్నాం మనం. అందుకోసం అని చెప్పి మోడీ గారే రావాలనుకుంటున్నాం. తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుందని తెలంగాణ నుంచే కదా మనకి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది. ఆ 2 కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా ఏమైనా చేస్తా అంటే ఫ్రీ ఉమెన్స్కి ఫ్రీ అని చెప్పారు. దానివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ అది, కానీ అదేం వర్కౌట్ కాదు. ఇప్పుడు మొన్న నేను ఒకరు వరంగల్ నుంచి లేడీస్ చార్మినార్ దగ్గర ఛాయ్ దానికి వచ్చి పోయారంట ఫ్రీ బస్ టికెట్ అందుకు. అది ఎంత వరెస్ట్ సినారీ ఉన్నది. అందుకోసం అని చెప్పి బీజేపీ రావాలనుకుంటున్నాను. తెలంగాణలో ఎందుకు గెలవలేకపోయింది బీజేపీ? తెలంగాణలో ముందు నుంచే అంత స్టాండర్డ్ ఏం లేదు. ఎందుకంటే ఒక 20 seats వస్తాయి అనుకున్నారు, బట్ ఒక 8 తోటే అయిపోయింది అంతే. ఓకే, ఓవరాల్గా అయితే బీజేపీ రావాలనుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రజెంట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? తెలంగాణ నుంచి అంటే మొదలు చేస్తారు. మళ్ళా సెంట్రల్లో బీజేపీ వచ్చింది. మన తెలంగాణ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? ఇప్పుడు ఆపోజిషన్ కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ వచ్చిన దానికి వచ్చి చూస్తే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అసలు. అన్నీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నారు. ఆ ఇంగ్లీష్ బి సరిగ్గా వస్తుంది మాట్లాడలేదు. బయట పోయిందో ఇంగ్లీష్ సరిగ్గా వస్తుంది, ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడుతుంది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడారు, ప్రతి దేశాలు అన్నీ విడిగి వచ్చి అన్నీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఆయన చాలా అనిపిస్తుంది. ఓకే, మనకి ఇంకా ఇప్పుడు వీళ్ళు మద్దతు చేస్తున్నారు, సపోర్టింగ్ చేస్తారు బీజేపీ, ప్రచారం చేస్తారు. వీళ్ళు ప్రచారం చేస్తారు టీఆర్ఎస్. అందులో ఆ విధంగా మనకు తెలంగాణలో అయితే బీఆర్ఎస్ వచ్చింది, కేంద్రంలో బీజేపీ వచ్చింది.